హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 72. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి సైలెంట్ గా ఉన్నాడు అని రాజు వైపు చూడగానే అతను కళ్ళు మూసుకోవడం చూసి బాగా అలసిపోయినట్టున్నాడు. పైగా ఆఫ్టర్నూన్ బయలుదేరాడంట. పాపం అనిపించింది. చాలా పెయిన్ గా ఉందా అని అడుగుతుంది మెల్లిగా సియా. మరి ఈ పెయిన్ కంటే కూడా ఇక్కడ పెయిన్ గా ఉంది నీ మాటలతో అంటాడు గుండెపై చెయ్యి పెట్టుకొని చూపిస్తూ రాజ్. ఇక సైలెంట్ అయిపోతుంది. మీరు ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. అది ఇందాక నేను కూడా అడిగాను అంటాడు రాజ్ కళ్ళు మూసుకొని. సరే ఇక్కడ అన్నీ ఉన్నాయి, పెట్టుకొని తినొచ్చు కదా అంటుంది గాలికి చెప్తున్నట్లు సియా. ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ గా ఉంది, ఎలా తినాలి అని అడిగాడు రాజ్. రైట్ హ్యాండ్ కి గాయమైంది కదా అనుకుంటూ కొంచెం అన్నంలో కర్రీ వేసి కలిపి స్పూన్ వేసి ఇస్తుంది. తినిపిస్తే తింటా, లేకపోతే వద్దు అంటాడు తనని చూస్తూ. ఇదేంటి మళ్ళీ అని అడుగుతుంది సియా. మీ ఇష్టం అండి, నేనేమి ఆకలి అనలేదు కదా అంటాడు రాజ్ సియాని చూస్తూ. కర్మరా బాబు అనుకుంటూ 2 ముద్దలు తినిపిస్తుంది తన ముందు నిలబడి. మరి నువ్వు తిన్నావా అని అడిగాడు రాజ్ సియాని ప్రేమగా చూస్తూ. ఆకలి లేదు అంటూ పెట్టిన అన్నం కొంచెం తినిపించేసి, మనం ఇప్పుడు ఎలా పారిపోదాం ఇక్కడి నుంచి? పారిపోవడం సాధ్యమేనా? నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతుంది హ్యాండ్ వాష్ చేసుకుని సియా. ఎందుకు భయం? ఇప్పుడు నేను ఎలా వచ్చానో అలాగే పారిపోదాం అన్నాడు నవ్వుతూ రాజ్. ఏంటి, ఆ హోల్ నుంచా? నేను రాను. అందులోంచి బయటికి రావడం కంటే ఇక్కడే ఉండడం మేలు. పైగా వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు. మీరు దొరకనంత వరకు నేను హ్యాపీగానే ఉంటాను ఇక్కడ అంటుంది సియా. ఛీ, ఇంత కష్టపడి నేను వెతుక్కుంటూ వస్తే మీరు నాకు ఉన్న కష్టానికి ఇచ్చే వాల్యూ ఇది అంటూ తన హిప్ వెనక దాచుకున్న రివాల్వర్ తీసి వెళ్ళడానికి ఇంకొక దారి వెతకాలి అంటాడు రాజ్. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఆ డోర్ కి షూట్ చేస్తారా? బయట ఎంతమంది ఉన్నారో ఏంటో, అనవసరంగా గొడవ. వాళ్ళ దగ్గర ఎన్ని రైఫిల్స్ ఉన్నాయో, మీ దగ్గర ఇదొక్కటే ఉంది. వాళ్ళు చేసే అటాక్ లో మీకేదైనా అంటూ కంగారు పడి ఆగిపోతుంది సియా రాజు చేయి పట్టుకొని. రాజ్ తన వంక ప్రేమగా చూసేసరికి అంతలోనే సర్దుకొని చెయ్యి వదిలేసింది. థ్యాంక్ యూ ఫర్ ద ఎఫెక్షన్ అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ. వెంటనే ఆమె తన ఫేస్ ని తిప్పుకుంది. ఆమెను అలాగే చూస్తూ తమ ముందు ఉన్న ఒక వుడెన్ పెద్ద షోకేస్ పక్కకు మెల్లిగా జరుపుతాడు. ఎందుకు అద్దె తీస్తున్నారు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న సియాకి అక్కడొక డోర్ దర్శనం ఇస్తుంది. మై గాడ్, ఇక్కడ డోర్ ఉందా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. డోర్ ఏంటి, ఇది ఓపెన్ చేస్తే బాల్కనీ కూడా ఉంది అంటూ రివాల్వర్ కి సైలెంటర్ ఫిక్స్ చేసి డోర్ లాక్ పై షూట్ చేస్తాడు. సైలెంటర్ ఉండడంతో సౌండ్ బయటికి రాదు. డోర్ ఓపెన్ అయిపోతుంది. చాలా చిన్న బాల్కనీ వేరే వైపు. మరి మీరు వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి రావచ్చు కదా ఇది ఉపయోగించి అంటుంది సియా. మీరు లోపల ఉన్నారో లేదో తెలీదు, ఎలా రావాలి అన్నాడు రాజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి దిగాల? నా వల్ల కాదు అంటుంది సియా. మీతో ఏది కాదు, జస్ట్ నన్ను తిట్టడం తప్ప అంటాడు రాజ్ సియాని చూస్తూ. నాకు హైట్ అంటే భయం రాజ్ అంటుంది. ఇట్స్ ఓకే, నేను ఉన్నాను కదా, నువ్వు నన్ను చూడు, కిందికి ఎవరు చూడమన్నారు అంటూ మెల్లిగా బాల్కనీ పట్టుకొని కిందికి దిగాడు తను. సియా చూస్తూ ఉంది. అక్కడి నుంచి కాలితో వాల్ సపోర్ట్ తీసుకుంటూ వాల్ పైకి అక్కడి నుంచి దూకి కిందికి గార్డెన్ లోకి వెళ్ళిపోయాడు రాజ్. నన్ను బయటికి తీసుకొచ్చి తను పారిపోతున్నాడేంటి అనుకుంది సియా ఒక క్షణం. 2 నిమిషాల తర్వాత పక్క నుంచి ఒక పెద్ద నిచ్చెన పట్టుకొని వచ్చాడు. మై గాడ్, మొత్తానికి నన్ను తీసుకెళ్తున్నాడు అని హ్యాపీ అయిపోతుంది సియా. ఫస్ట్ ఆ స్టెప్ పైకి ఎక్కి ఆమెకు చెయ్యి అందించాడు. తను ఎలా టర్న్ కావాలో చూపించగానే తను టకటకా దిగేసింది. ఆ తర్వాత గార్డెన్ లోకి వచ్చి పడ్డారు. నయ్యం, ఇక్కడ ఇంకా కుక్కలు లేవు అంటుంది సియా.
ఎలా ఉంటాయి? ఎవరు ఉండడం లేదు కదా. సేల్ కి పెట్టారు ఈ విల్లాస్ అంటూ స్టెప్ ని పట్టుకొని కంపౌండ్ వాల్ కి పెట్టి మళ్ళీ ఆ స్టెప్ ని వాడుకొని ఆ గోడ బయటికి ముందు సియని దింపేసి అతను కూడా దిగుతాడు. బయట పడ్డాం కానీ వీళ్ళ కళ్ళకి కనిపించకుండా పారిపోవాలి అంటుంది సియా. ఆమె చెయ్యి పట్టుకొని చీకట్లో బయటికి లైట్స్ కి కనిపించకుండా 2 గల్లీలు దాటించాడు రాజ్. అదిగో మన కార్ అన్నాడు. అది చూడగానే ప్రాణం లేచి వచ్చింది సియకి. ఎప్పుడెప్పుడు అందులో కూర్చొని ఎప్పుడెప్పుడు పారిపోదామా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక వెంటనే అడుగులు స్పీడ్ పెంచి కారు దగ్గరికి వచ్చేశారు. సియని డోర్ తీసి ముందు కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లోకి రాగానే అదిగో అటు పారిపోతున్నారు అంటూ అరవడం వినిపించింది. కొంతమంది అరుస్తూ తమ వైపు రావడం గమనించారు. సియా భయంతో వణికిపోయి రాజ్ వాళ్ళే నన్ను కిడ్నాప్ చేసింది, త్వరగా పోని వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ తెగ కంగారు పడిపోతుంది. ఇట్స్ ఓకే సియా, ఇక నిన్నెవరూ తాకలేరు అంటూ రాజ్ కార్ ని స్టార్ట్ చేసి ఒక రేంజ్ లో స్పీడ్ కార్ ని ముందుకు దూకించాడు. కనీసం అతని చెయ్యకున్న గాయాన్ని కూడా పట్టించుకోలేనంత స్పీడ్ తో. ప్రముఖ బిజినెస్ మ్యాన్, నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ శశాంక్ శుక్లా నమ్మిన బంటు. గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో నమ్మకంతో ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ కొండలరావు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. అది ఏంటో ఆయన నోటి నుంచే విందాం. చెప్పండి కొండలరావు గారు, మీరు దాదాపుగా 3 నెలలు కనిపించకుండా పోయారని మీ ఆవిడ కేస్ ఫైల్ కూడా చేశారు. అలాంటి తరుణంలో సడన్ గా మీరు టీవీలో ప్రత్యక్షమయ్యారు. అసలు ఏంటి విషయం? శశాంక్ శుక్లా గురించి అంతగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా మీడియాకి అని అడిగింది. ఇండియాలోనే నంబర్ 1 న్యూస్ రీడర్. ఇవాళ నేను అన్ని విషయాలు తేటతెల్లం చేయడానికి వచ్చాను. ఇన్ని రోజులు నేను నా ప్రాణం గురించి, నా కుటుంబం గురించి ఆలోచించి అన్ని సహిస్తూ అన్ని భరిస్తూ సైలెంట్ గా ఉన్నాను. కానీ బయటి లోకానికి తెలియని ఎన్నో దారుణాలు శశాంక్ శుక్లా చేశారు. వాటి అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇవాళ నాకు ఏ భయం లేదు, ఎందుకంటే నేను నిజం వైపు మాట్లాడుతున్నాను. ఆయన గురించి అన్ని విషయాలు నేను చెప్తాను, కానీ నా ఫ్యామిలీని కాపాడే బాధ్యత మాత్రం మీకే అప్పగిస్తున్నాను అంటూ 2 చేతులు మీడియాకి జోడించాడు కొండలరావు. న్యాయం మీ వైపు ఉన్నప్పుడు మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ ఎవరు ఎలాంటి ఆపద కలిగించలేరు. కావాలంటే హైకోర్టు నుంచి మీకోసం ప్రత్యేకంగా స్పెషల్ సెక్యూరిటీని కూడా మేము అరేంజ్ చేస్తాం. మీ మనసులో ఉన్నది అసలు మొదటి నుంచి ఏం జరిగింది ఏంటి? ఈ జరిగిన దాంట్లో దోషులు ఎవరు? అన్ని వివరాలు మాకు చెప్పండి. జనాలు చూస్తున్నారు. ఎవరైనా ఎంతటి వాళ్ళైనా చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి నిజం ఏంటో నిర్భయంగా చెప్పండి. ప్రముఖ లాయర్ పింకీ రెడ్డి కూడా మనతో ఉన్నారు. కావాలంటే మీ కేసు ఆవిడే వాదిస్తారు అంది ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయిన న్యూస్ రిపోర్టర్. కొండలరావు ఈ ఇంటర్వ్యూని అన్ని న్యూస్ ఛానల్లో లైవ్ గా ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శశాంక్ నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీలో నేను 30 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నాను. సార్ దగ్గర దాదాపు 15 ఏళ్ల నుంచి పర్సనల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. మిస్టర్ శశాంక్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఆయనలో ఒక ఉన్మాది కూడా ఉన్నాడు. ఈ విషయం మాకు తర్వాత తెలిసింది. గత కొంతకాలంగా మమ్మల్ని కొన్ని రకాల ఇబ్బందులకు గురిచేసి మానసికంగా మమ్మల్ని టార్చర్ చేశాడు. దానికి కారణం నా మేనగోడలు. ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దానికి మేము ఒప్పుకోలేదు. ఇక అప్పటి నుంచి మాకు టార్చర్ మొదలైంది. చివరికి అతని బాధలు తట్టుకోలేక మేము పెళ్లికి ఓకే చెప్పాం. కానీ ఆ అమ్మాయి ఓకే అనకపోవడంతో యాక్సిడెంట్ చేసి చంపించాడు. ఇది జరిగి 5 ఇయర్స్ అవుతుంది. అతనికి యాక్సిడెంట్ చేయించడం ఒక సరదా. తన ఫ్రెండ్స్ ని, తనకి నచ్చని వాళ్ళని ఎవరినైనా ఒక మాట అంటే తను ఈజీగా తీసుకున్నాడా ఓకే, కానీ తను హర్ట్ అయ్యాడా? ఆ నెల లేదా 2 నెలల్లో అతను లేక ఆమె యాక్సిడెంట్ కి తప్పకుండా గురవుతుంది. చిన్న విషయం అయితే కేవలం దెబ్బలు మాత్రమే తగులుతాయి. అదే పెద్ద గొడవ అయ్యి తన మాట వినకపోయినా లేదా అతని ఈగో హర్ట్ అయినా
ఇక అతను ఇహలోకం విడిచి పైలోకంకి వెళ్లాల్సిందే అన్నాడు కొండలరావు. అంటే వివరంగా చెప్పండి, అసలు మీకు అతనికి ఎప్పటి నుంచి గొడవ మొదలయ్యింది అని అడిగింది రిపోర్టర్. చెప్తాను మేడం. 5 సంవత్సరాల క్రితం నేను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి గృహప్రవేశంకి మా సార్కి అంటే మిస్టర్ శశాంక్ కి ఆహ్వానం ఇచ్చాను. ఆయన ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నా మీనగోడలైన సవిత వేదవ్యాస్ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇక్కడ నవిత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. నవిత తల్లిదండ్రులు కొండలరావు చెల్లెలు బావ. నవిత చిన్నప్పుడే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో చనిపోయారు. వాళ్ళు ఒక హోటల్లో వర్క్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఆ అమ్మాయి కొండలరావు ఇంకో సిస్టర్ ఇంట్లో పెరిగింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ నా కోడల్ని బాగా చూసుకుంటాడని మేము ఒప్పుకున్నాం. కానీ నవితకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా బలవంతంగా ఒప్పించాం. ఎంగేజ్మెంట్ కూడా చేశాం మాకు ఉన్నంతలో. ఆ తర్వాత మాకు కొత్త విషయం తెలిసింది. అదేంటంటే నవిత కాలేజ్ లో తన స్నేహితుడిని ప్రేమించిందని, అతను యుఎస్ లో ఉన్నాడని. నవిత ఎంగేజ్మెంట్ విషయం తెలిసి అతను మాకు కాల్ చేసి నేను జాబ్ రీత్యా తనని వదిలేసి వెళ్ళానని, తనని వదులుకోవడం అతనికి ఇష్టం లేదని, ఎలాగైనా పెళ్లి ఆపేస్తే అతను వచ్చి నవితను పెళ్లి చేసుకుంటాను, మేము ఆశపడినట్టుగానే తనకి మంచి జీవితం ఇస్తానని మమ్మల్ని వేడుకున్నాడు. దాంతో మేము ఆలోచనలో పడి ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే తను సుఖంగా ఉంటుంది, బలవంతం పెళ్లితో మళ్ళీ తను ఏమైనా చేసుకుంటే జీవితంలో మమ్మల్ని మేము క్షమించుకోలేమని ఒక నిర్ణయానికి వచ్చి ఎలాగైనా ఈ విషయాన్ని శశాంక్ సార్కి కన్విన్స్ చెయ్యాలనే ఆలోచనతో నవిత ప్రేమ విషయం చెప్తే పెద్ద మనసుతో అర్థం చేసుకుంటాడేమోనని, ఆయన మనసు మారుతుందేమోనని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పడానికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళగానే మిస్టర్ శశాంక్ వాళ్ళ పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పకుండా నన్ను అడ్డగించాడు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తను నవితను పెళ్లి చేసుకోవాలని, అది తన స్టేటస్ కి సంబంధించిన విషయమని, ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదని, ఈ పెళ్లి జరగడానికి మాకు కావలసినంత డబ్బు ప్రాపర్టీస్ ఇస్తానని ఎరగాశాడు. దానికి మేము వ్యతిరేకించాము. అయినా వినకుండా మమ్మల్ని లెక్క చేయకుండా ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయితే తను నా భార్యతో సమానం అంటూ పెళ్ళయ్యే వరకు నవిత తనతోనే ఉండాలని బలవంతంగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు శశాంక్. ఆయనను వద్దన్నప్పుడు మాకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు ఆయన. కొండలరావు అనగానే అప్పుడు కొండలరావు భార్య ముందుకు వచ్చి, అవును సార్, అతను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి రాకుండా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం, వాళ్ళని చంపేస్తాం అంటూ బెదిరించేవాడు అంటూ చెప్పుకొని ఏడ్చింది. అవును సార్, అందుకే ఒక స్టేజిలో నబిత కూడా తన ప్రేమ పెళ్లిని వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని శశాంక్ తో పెళ్లికి తల వంచేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. పెళ్లికి వారం ఉందనగా ఒక యాక్సిడెంట్ జరిగింది, అందులో మా నవిత ప్రాణాలు కోల్పోయింది అంటూ చెప్పి ఏడ్చాడు కొండలరావు. చాలా విషయాలు చెప్తున్నాడు మీడియాకి. టీవీలో చూస్తున్న ఆనంద్కి ముచ్చెమటలు పట్టేశాయి. శశాంక్ మాత్రం తీవ్ర కోపంతో ఆ ఇంటర్వ్యూని చూస్తూ కూర్చున్నాడు. అతని మైండ్ లో ఏం రన్ అవుతుందో తెలీదు. ఏంటి అల్లుడు ఇది? తలకి 2 చేతులు పెట్టుకొని అడిగాడు ఆనంద్ శశాంక్ తో. అల్లుడు, నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు ఆనంద్. మళ్ళీ అతను పలకకపోవడంతో వెంటనే లాయర్ కైలాష్ కి కాల్ చేసి వాడి మీద పరువు నష్టం కేసు పెట్టించండి అన్నాడు శశాంక్. అదేంటి అల్లుడు అన్నాడు ఆనంద్. మరేం చెయ్యాలి? వాడు చెప్పినవన్నీ నిజమని ఒప్పుకొని జైలుకి వెళ్ళాలా? చాలా తీవ్రంగా చూస్తూ కోపంగా అడిగాడు శశాంక్. నేను అనేది అది కాదు అల్లుడు, అసలు వాడు ఎందుకు ఇలా మారిపోయాడు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్. వాడు మారిపోలేదు, వాడి వెనకాల ఏదో శక్తి వాడిని ఇలా మాట్లాడిస్తుంది. అదేంటో నాకు తెలియాలి, అప్పుడు చెప్తా. వీడి పని వాడి పని. అండ్ వీడు పారిపోవడం, సియా కిడ్నాప్ అవ్వడం, మళ్ళీ వీడు మీడియా ముందుకు రావడం అంతా ఒక వేలో సాగిపోతుంది. కాకపోతే మనకే లేటుగా తెలిసింది. నాకు తెలిసి
నా వెనకాల చాలా కుట్ర జరుగుతుంది. అంటారు కదా, నేనే శక్తివంతుణ్ణి, నేనే తెలివైన వాణ్ణి అనుకుంటే అది అవివేకం అవుతుందని. నేను కూడా నన్ను ఎవరు ఏం చేస్తారులే అని సైలెంట్ గా ఉన్నాను ఇన్ని రోజులు. కానీ చాప కింది నీరురా, నేను చేసినవన్నీ ఒక్కొక్కటి బయటికి పెట్టడానికి ఎవరో వీడికి సహాయం చేస్తున్నారు. సరే, వాడి సంగతి తర్వాత చూద్దాం, ముందు కైలాష్ కి కాల్ చేయి అన్నాడు. వెంటనే ఆనంద్ కైలాష్ కి కాల్ చేశాడు. నెక్స్ట్ డే కొండలరావుకి విరుద్ధంగా ఎన్నో సాక్ష్యాలు బయటికి రాబోతున్నాయి. వాటిని కొండలరావు ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. నీ చెయ్యి చాలా నొప్పిగా ఉంది కదా, ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు? ఒక అరగంట రిలాక్స్ అయ్యాక అడుగుతుంది సియా. చేత్తో చేస్తున్నాను అన్నాడు చమత్కారంగా రాజ్. కోపంగా చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంది సియా. నవ్వుకున్నాడు రాజ్. ఆ తర్వాత ఒక పెట్రోల్ బంకులో ఫుల్గా ట్యాంక్ చేయించాడు రాజ్. ఊటికి దూరంలో ఉన్నట్లుగా అక్కడ ఊరి పేరు చదివింది సియా. ఆ ఊరి పేరు కూడా కొత్తగా ఉంది. సెర్చ్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వగానే ఎక్కడ ఉన్నాం మనం అని అడుగుతుంది సియా. ఊరి పేరు చెప్పాడు. అది తెలుస్తుంది, ఇది ఎక్కడ, ఊటీ కాదు కదా అంటుంది సియా. ఊటీకి 100 కిలోమీటర్స్ దూరంలో, అండ్ ఇంకా దూరం వెళ్తున్నాం మనం అన్నాడు రాజ్. ఎందుకలా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది కంగారుగా సియా. మిమ్మల్ని లేపుకెళ్ళిపోతున్నాను, అందరికీ దూరంగా, నాకు మాత్రమే దగ్గరగా అన్నాడు రాజ్ రొమాంటిక్ గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అదొక్కటే తక్కువైంది నా బతుక్కి అంటూ విసుక్కుంటూ. ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంటుంది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.